నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే వెజిటబుల్ ప్రాక్టీషనర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, ఎక్కడ చూసిన షుగర్ బాధితులు ఒక రేంజ్లో పెరిగిపోవటం అనేది చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా వింటూనే ఉన్నాము. లైఫ్ స్టైల్ వల్ల వచ్చేటటువంటి ఒక డిజార్డర్ ఇది. ఇట్ ఈజ్ ఇంట్ డిజీజ్ అనేది వింటూనే ఉన్నాం. లైఫ్ స్టైల్లో మార్పులు చేస్తున్నప్పటికీ మందుల మీద ఆధారపడినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. బికాజ్ చాలా హై లెవెల్లో కూడా ఉంది, భయం వేస్తూ ఉంటుంది కదా. ఈ షుగర్ని ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు. డైట్ ఫాలో చేసినంతసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ రివర్స్ అవుతుంది. ఎట్లా, ఏం చెయ్యాలి? షుగర్ నుంచి బయటపడాలి. మేము బయటపడతాం అసలు 100% పడతామమ్మా. ఇప్పుడు గతంలో లేదు, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో పోవడానికి అవకాశం ఉందిగా. నా గతం అంటే నేను గతంలో చేసినటువంటి పొరపాట్లకి సాక్షిగా వర్తమానంలో అనుభవిస్తున్నటువంటి వ్యాధి DNA. ఇది జెనెటికల్ డిజార్డర్, వంశపారంపర్యంగా వస్తున్నటువంటి రోగం అనగానే నేను ముందులో ఇప్పుడు మా తాత ముత్తాతలకు లేదు, ఇప్పుడు కొంతమందికి కొన్ని రోగాలు వస్తున్నాయి అని అన్నప్పుడు నేను ఆలోచించాను, అన్నాను కూడా. ఇది అంతకు ముందు లేదు, ఇప్పుడు ఎలా వస్తుంది అన్నప్పుడు తాత ముత్తాతల యొక్క జీవన విధానం, వాళ్ళు చేసిన పొరపాట్లు, అది మనకి క్యారీ ఫార్వర్డ్. అప్పుడు షుగర్ లేదు, వాళ్ళు చేసిన పొరపాట్లు క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఆ జీవన విధానాన్ని మనం అవలంబించడం వల్ల మన ఆ సెల్ DNAలో దాని తాలూకు నమూనా రికార్డ్ అయ్యి అది ఒక వ్యాధిగా బయటపడింది. మనకు ఒక మేము మంత్రాలను డీకోడ్ చేస్తున్నాం. ఆ డీకోడింగ్లో క్షేత్రయానికి వంశపారంపర్య వ్యాధులు అని ఒక లిస్ట్ వచ్చింది. వేదంలో కొన్ని మంత్రాలు తీసుకుని మనం డెరైవ్ చేసాం. ఒక 10 మంత్రాలను డెరైవ్ చేసాం కొన్ని సందర్భాల్లో. అందులో ఇది క్షేత్రయానికి వంశపారంపర్యంగా అంటే తాత ముత్తాతలు. అప్పుడు మళ్ళీ ఆత్మకి ఏ సంబంధం లేదు. ఆత్మకేమంటదు. ఆత్మ అసలు తామరాకుపై నీటి బొట్టు, అది అగ్నిలో కాలదు, నీటిలో తడవదు. భౌతిక దేహాలు అంటే ఈ ఫిజికల్ బాడీ అణువులతో తయారు చేయబడింది. ఎక్కడ? నా తల్లి గర్భంలో. నా తల్లికి దాని యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? బీజం నా తండ్రి నుంచి వచ్చింది. నా తండ్రి పూర్వీకుల నుంచి. అంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి రికార్డ్స్, అంటే ఫిజికల్ బాడీతో చేసిన రికార్డ్స్కి సంబంధించినవన్నీ కూడా ఆ సెల్ కాలం గుర్తుపెట్టుకుంటుందమ్మా. నేను నీకు చేసిన ద్రోహాన్ని నువ్వు మర్చిపోవచ్చు, కాలం గుర్తుపెట్టుకుంటుంది. ఆ కాలం ఎలా ఉందంటే మన శరీరంలో అణువుల రూపంలో ఉంది, DNAలో ఉంది, రికార్డ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అవన్నిటిని తీసుకొచ్చి ఫిజికల్ బాడీగా రూపు తీసుకుంది. అది మనల చేత అనుభవింప చేస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఆహారపు అలవాట్లు. పూర్వం విపరీతమైనటువంటి కాయకష్టం ఉండేది. అవును, తిండి తినడానికి చాలా తక్కువ ఉండేది, సమయం కూడా తక్కువ. పొద్దుటే తెల్లవారుజామున లేచి బయటకు వెళ్ళిపోయేవారు మా పనికి. అప్పుడు పొద్దుటే వంట చేసుకోవడం, కట్టుకొని అంత టైం లేదు. దేన్నైనా పార్సిల్ చేసి పట్టుకెళ్ళే అంత నాలెడ్జ్ లేదు మన దగ్గర. ఎక్కడ ఏది దొరికితే అది తిని పని చేయటం మాత్రమే తెలిసేది. నిజంగా అభివృద్ధి చెందాం. దేంట్లో చెందాలి? అభివృద్ధిలో, నాలెడ్జ్లో అభివృద్ధి చెందాలి తప్ప తిండి విషయంలో. ఇప్పుడు ఊరు వెళ్తున్నాం అంటే మనం లగేజ్, ఫస్ట్ ఉండే లగేజ్ ఊళ్ళంతా తిండి పదార్థాలు, చిరుతిళ్ళు అవి ఇవి మామూలుగా తినేదానికంటే ఎక్కువ తినేస్తాం. ఏదైనా ఫంక్షన్కి వెళితే నాకు మొన్న ఒక విషయంలో కోపం వచ్చింది. ఒకళ్ళు నేను తిండి తగ్గించండరా మొర్రో అని చెప్పేసి అంటుంటే, నాన్ వెజ్ విషయంలో మాట్లాడుతుంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షను మెచ్యూర్ ఫంక్షన్ అమ్మా. ఏం చేస్తారు అంటే అంటే వైదిక విధానాన్ని పాటించే వాళ్ళ ఇళ్లలో ఏ ఫంక్షన్ అయినా ఒకటే ఉంటుంది. ఇక వైదికం లేని వాళ్ళ ఇళ్ళలో ఏముంటుంది? మెచ్యూర్ ఫంక్షన్ అనగానే నాన్ వెజ్, విపరీతమైన నాన్ వెజ్, రకరకాలు, ఎన్ని రకాలు పెడదాం. ఇది నా ఆడంబరాన్ని చూపించుకోవడానికి తప్ప ఆ ఇంట్లో ఉన్న వాళ్ళలో అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువే ఉన్నారు. వాళ్ళకి నేను చెప్తూ వస్తున్నాను వద్దు అని. పిల్లలు వాళ్ళ ఇంట్లో ఒక పిల్లోడు నా మాట విని మొత్తం మానేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బలవంతం పెట్టినా నాన్ వెజ్ తినట్లే, వాడిని తినేస్తున్నారు వీళ్ళు. నాన్ వెజ్ తినకపోతే, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటావు? నీకు బలమే ఉంటుంది, అదే ఉంటుంది, ఇదే ఉంటుంది. ఏంటమ్మా బలం? ఏంటి బలం? ఇదా బలం? ఇప్పుడు డాక్టర్ హెగ్డే బెంగళూరు ఒక ప్రొఫెసర్ ఒక అద్భుతమైనటువంటి మాట వాడాడు. నీకు ప్రోటీన్ అవసరం, మాంసాహారం అవసరం. అంటే పౌష్టికాహారం అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రోటీన్ ఎందులో బాగుంటుంది అంటే గుడ్లో ఉంటుంది, నాన్ వెజ్లో ఉంటుంది, మీట్లో ఉంటుంది, దాంట్లో ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. ఆయన ఒక మాట అడిగాడు,
ఒక బలమైనటువంటి ఏనుగు దగ్గర నిన్ను నిలబెడతాను, నువ్వు దాన్ని గెలిస్తే అప్పుడు నీకు ప్రోటీన్ అవసరం, నువ్వు చెప్పిందే రజు, నేను ఒప్పుకుంటాను అన్నాడు. అది ఏం తింటుంది ప్రోటీన్ కోసం? తయారు చేసుకుంటుంది బాడీ, అంతేనా? తినే ఆకులు అలమలు అంతే కదా, అది కేవలం చెరుకు గెడలు ఆకులు అయ్యే కదా తినేది. ఎలగ పళ్ళు మనం తీసుకున్నట్టు కనీసం కందిపప్పు మినపప్పు పెసరపప్పు కూడా కాదు కదా. మనకి ఇంకా ప్రోటీన్ సంబంధించిన చాలా రకాలు దొరికినాయి. అవేం మన బాడీ మన హ్యూమన్ బాడీ చేసుకోగలదా ప్రోటీన్? సృష్టిలో ఉన్న ప్రతి జీవికి తన తీసుకున్న ఆహారాన్ని తనకు అనుగుణంగా మార్చుకుని తయారు చేసుకునే కెపాసిటీ ఉంది. నేను ఇంతకుముందు కూడా మిమ్మల్ని అడిగా, మీ బాబుకి మీరు పాలు ఇచ్చారా ప్రోటీన్ ఇచ్చారా? పాలే ఇచ్చాను. ఏ జీవన్న తన బిడ్డకు పాలు ఇస్తే ఆ పాల ద్వారా కొన్ని పిట్టలు ఉన్నాయి, అవి పాలు ఇవ్వడం ఉండదు, బయట నుంచి చిన్న చిన్నవి తీసుకొస్తాయి, అది వాటి నేచర్కి అవసరం. అప్పుడు పోనీ ప్రోటీన్, పురుగుల్లో ప్రోటీన్ ఉంటుంది అనుకుంటే పిట్టలేవి లావుగా బలంగా ఎత్తుగా అవ్వాయి. వాటిలో జీవనశైలి వేరు, మన జీవనశైలి వేరు, కరెక్టే. కానీ తిన్న ఆహారాన్ని పచనం చేసుకుని మన వ్యవస్థకు తగ్గట్టుగా మార్చుకునే ఒక మెకానిజం అందరికీ ఒకటే ఉంటుంది. ఏ జీవికి ఆ జీవికే. గడ్డి తిని పాలిచ్చే క్షీరదాలకైనా అంతే, అన్నం తిని, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నమే రూపాంతరం చెందుతుంది. బ్రహ్మ విష్ణు శివాత్మకం, త్రిదోషాలు, వాతం పిత్తం కఫం, ప్రోటీను కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్, ఇవే రూపాంతరం చెందుతాయి. కెటబాలిజం మెటబాలిజం ఎనబాలిజం. మనం దానికి తగిన పోషక విలువలు ఉన్నటువంటి శక్తి ఆహారాన్ని ఇవ్వాలి తప్ప మనం ప్రోటీన్, మనం డయాబెటిక్కి ప్రధానమైనటువంటి శత్రువు ప్రోటీన్ అమ్మా. ప్రోటీన్ ఉండాలి మరి అని అంటారు. మీరు చిక్కిపోతారు, డయాబెటీస్ వచ్చింది, తిన్నవాళ్ళు కూడా చిక్కిపోతున్నారు కదా. ఇప్పుడు డాక్టర్ చెప్పినట్టు టాబ్లెట్లు వేసుకుంటూ వాళ్ళు చెప్పినట్టే గంటకు ఒకసారి డైట్ తింటూ చేసినా కూడా డయాబెటిక్ పేషెంట్లు ఇప్పుడు ఏదైనా రోగం చెప్పినట్టు చేస్తే తగ్గాలిగా, ఎందుకు పెరుగుతుంది మరి? అంటే ఎక్కడో లోపం ఉంది. నేను డాక్టర్లు తప్పనట్లా, లోపం ఎక్కడో మన వ్యవస్థలో ఉంది. మనకు తెలియని విషయాలు, ఎన్నో విషయాల్ని మనకి చెప్పేశారు. ఇది జీవన విధానం కాదు. వేదం ఏం చెప్పింది అంటే నీ పనికి తగ్గట్టుగా ఆహారం నువ్వు తీసుకోవాలి తప్ప అందరినీ ఒకే రాటకు కట్టి ఇలా తినాలని రూల్ లేదు. మీ శ్రమకు తగ్గట్టుగా తీసుకోవాలి. ఆహారం అనేది కేవలం మనం బ్రతకడానికి మాత్రమే. అది మనం చేసే పెద్ద పొరపాటులో ఇప్పుడు చిన్నపిల్లలకు వచ్చేస్తుంది టైప్ 1 డయాబెటీస్ అంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు చేసినటువంటి అడ్డమైన పనులు. నేను గర్వంగా రేపు ఒక విషయాన్ని ప్రొడ్యూస్ చేస్తా. ఒక 2 తల్లులు నా మాట విని ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీస్కి సిద్ధంగా ఉన్నారు. వితౌట్ నాన్ వెజ్, వితౌట్ ప్రోటీన్, కేవలం వెజిటబుల్ జ్యూసెస్, మన జ్యూసెస్ మీద 2 తల్లులు బిడ్డలను కంటున్నారు. వాళ్ళ బేబీస్ చాలా హెల్దీగా ఉన్నారని డాక్టర్ రిపోర్ట్స్. కానీ డాక్టర్ చెప్తుంది మళ్ళీ నువ్వేం తీసుకోవట్లేదు, తీసుకో, నీ బిడ్డకు అవసరం అని. నీ స్కానింగ్లో రిపోర్ట్లు బాగా వచ్చినాయి, మరి నువ్వు ఎందుకు తీసుకోమని వాళ్ళని ప్రెస్ చేస్తున్నావు? వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు తీసుకోమని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ మాట వినకుండా చేసుకొస్తున్నారు. 2 బేబీస్ని మీకు నేను ప్రజెంట్ చేసి చూపిస్తాను. అంటే నా కోసం కాదు, మీకోసం. నాకు తెలుసు, నేను ఇలా చేసిన వాళ్ళు చాలామంది 10-15 మంది పిల్లల్ని కన్నారు. ఇప్పుడు నా పర్యవేక్షణలో ఒక 2 అయితే నెక్స్ట్ మంత్ డెలివరీకి వచ్చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆల్రెడీ షుగర్తో ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళు ఏం చేయాలి సార్? ఎట్లా బయటపడాలి? ఇక్కడికి నాకు మెడికల్ టెర్మినాలజీ తెలియదమ్మా. డయాబెటిక్స్ అనేదానికి నాకు తెలిసిన ఒకే ఒక్క శాస్త్రం ఏంటంటే, నీ శరీరంలో కలుషితమైనటువంటి రక్తాన్ని స్వీకరించడానికి రిజెక్ట్ చేస్తున్నటువంటి ప్యాంక్రియాస్ గ్లూకోజ్ని నీ బ్లడ్లో కలపట్లేదు, డెఫిషియన్సీ వచ్చింది. ట్యాబ్లెట్ వేసి ప్యాంక్రియాస్ని పని చేపిస్తున్నావు అని ఒక ముతక వైద్య విధానం చెబుతుంది. నీ శరీరం రక్తం చెడిపోయింది. చెడిపోయిన రక్తాన్ని లివర్ కొంత తీసుకుని తనలో టాక్సిన్స్ అందులో విడిచిపెట్టి తనకు కావాల్సినటువంటి లివర్ పని చేయడానికి కావాల్సిన ఎంజైమ్స్ని తీసుకుంటుంది. హార్ట్లో ఫిల్టరైజేషన్ ఉంటుంది. లంగ్స్, ప్రతి ఆర్గాను కూడా ఎంతో కొంత బ్లడ్ తీసుకుని బ్లడ్లో టాక్సిన్స్ని విడిచిపెట్టి ఫ్రెష్ బ్లడ్ తీసుకోవాలి. ఈ నిరంతర ప్రక్రియ వచ్చిన దాన్ని కిడ్నీ, లివరు, లంగ్స్ మనకి క్లెన్జింగ్ ప్రాసెస్ చేసేవి. పంపింగ్ ఏమో హార్ట్ చేస్తుంది, లివరు, లంగ్స్, కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి. నాకు తెలిసిన వైద్య ఇప్పుడు రక్తాన్ని శుభ్రం చేయడానికి మన శరీరం సహకరించట్లేదు. అప్పుడు మనం బయట నుంచి బ్లడ్ క్లెన్జింగ్ ప్రాసెస్ బీరకాయతో చేస్తాం. బీరకాయ డయాబెటిక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే అది క్లెన్జర్, మన శరీరాన్ని శుభ్రం చేయడానికి విపరీతమైనటువంటి పీచు ఉంటుంది, మంచి ఫైబర్. అందుకని బీరకాయ ద్వారా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్, చాలామంది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చింది. ఇక్కడ క్లెన్జింగ్ ఆర్గాన్స్ ఏంటి? లివర్, లంగ్స్, కిడ్నీస్. లివర్కి దొండకాయలు, లంగ్స్కి మునక్కాడ, కిడ్నీస్కి వంకాయ. ఈ 3 వెజిటబుల్స్ని ఎక్కువగా విరివిగా తీసుకోవడం ఆర్గాన్స్ ఇంకొంచెం ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. బ్లడ్ క్లెన్జింగ్ ప్రాసెస్లో అద్భుతంగా ఉపయోగపడతాయి. అందుకని ఏం చేసాం అంటే బీరకాయ, వంకాయ కాంబినేషన్ జ్యూస్,
ఇది క్లెన్స్ చేసినటువంటి వేస్ట్ మెటీరియల్ ఎండోక్రైన్ గ్లాండ్ లింఫాటిక్ సిస్టమ్ ద్వారా బయటకు తీసుకొస్తుంది, డ్రైన్ చేస్తుంది బీరకాయ. కిడ్నీ కెపాసిటీ పెంచి యూరిన్ ద్వారా బయటకు పంపించేస్తుంది. లివర్ టాక్సిన్స్ని క్లీన్ చేసేస్తుంది. ఎట్లా కాంబినేషన్ ఎలా చేసుకోవాలి సార్? బీరకాయ వంకాయ ఎట్లా? బీరకాయ వంకాయ ఒక 200 గ్రామ్స్ బీరకాయ, 200 గ్రామ్స్ వంకాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకుని బాగా గ్రైండ్ చేసి ప్రతిరోజు పరగడపన తాగేయాలా? పొద్దున్న ఒక మాటే. అంటే మీకున్న షుగర్ లెవెల్స్ని బట్టి. దీంతో పాటు మన శరీరానికి ఎక్కడెక్కడైతే ఎనర్జీ బ్లాకేజెస్ ఉంటే వాటిని ఓపెన్ చేయాలి. ఎలా చేయాలి? దానికి మనం ఒక ఎక్సర్సైజ్ స్టార్టింగ్ లో చెప్పాం, చూపిస్తారా? లైవ్ లో ఇద్దరం కలిసి చేద్దాం. సో సార్ చెప్పండి సార్, ఎలా ఏం చేయాలి? డైలీ చేయాల్సిన ప్రాక్టీస్ అయితే డైలీ చేసుకుంటే అంటే అవసరమమ్మా. అంటే ఇది వరకట్లాగా మనకి దూర తీరాలకు వెళ్ళటం అంటే మనం చేసే పనులన్నీ ఎక్కడో లాంగ్లో ఉండటం అవి ఉన్నాయి, కానీ మనకు ప్రయాణ సాధనాలు ఎక్కువైపోయినాయి. అందుకని నడవడమే చాలా తక్కువగా. అందుకని కనీసం అంటే వ్యాధి వచ్చి ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో గంటలు టెస్ట్లకి ట్రీట్మెంట్లకి సమయాన్ని వృధా చేసుకోవడం కన్నా రోజు ఒక 10-15 నిమిషాలు మన మీద మనం శ్రద్ధ పెట్టకపోతే జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. మన శరీరం 12 మేజర్ ఎనర్జీ పాయింట్స్తో ఆధారపడింది. అవి ఒక 6 చేతిలోనూ ఒక 6 కాళ్ళలోనూ ఉన్నాయి. అవి మనకు అందుకనే మన సనాతన సాంప్రదాయంలో భజనలు సామూహికంగా కూర్చొని చేసేటువంటి భజనలు వాటిలో చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. ఆ క్లాప్స్ చప్పట్లు కొట్టడం అనేది మన శరీరంలో 12 మేజర్ ఆర్గాన్స్ని యాక్టివ్ చేస్తాయి. అని మనం ట్యాపింగ్ థెరపీ అది మన దాంట్లో నుంచి తర్వాత ఇంప్రూవ్ చేయబడి వేరే ధర్మం వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనం వాటిని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాం. ఎనర్జీ పాయింట్స్ ఎక్కడ నుంచి అంటే ముందు ఫస్ట్ క్లాప్స్తో స్టార్ట్ చేస్తే ఎనర్జీ ఇలా ఫ్లో అయింది. ఇక్కడ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే అయితే ఎనర్జీ బ్లాక్ అవుతుంది ఎక్కువైపోయి, లేదంటే డిప్లేషన్ తక్కువ అయిపోయి ఉంటుంది. ఈ జంక్షన్ పాయింట్లో ఎనర్జీ ఫ్లో మిస్ అవుతుంటుంది. వాటిని ట్యాప్ చేయడం ద్వారా ఆ ఎనర్జీ ఫ్లో మళ్ళీ వెళ్ళింది. ఇది మెరిడియన్స్ని ట్రావెల్ చేసేది. ఇక్కడ లంగ్స్కి సంబంధించి హార్ట్కి సంబంధించిన బ్లాక్స్ ఉంటాయి. వీటిని మనం ట్యాప్ చేయడం ద్వారా దానికి ఒక థిరీ 9 times 3 sets 27 చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్. అలాగే మన బాడీని షేక్ చేయడం ద్వారా అంటే మన బాడీలో డెడ్ సెల్స్ని ఇసుక రేణువుల్లో దొలపడం ద్వారా అంటే ఇలా చేయడం ద్వారా మన శరీరం అంతా కూడా ఆక్సిజన్ ఫ్లో పెరిగి ఎక్కడెక్కడైతే డెడ్ సెల్స్ ఉన్నో అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. స్టార్టింగ్లో ఇప్పుడు 5 years బ్యాక్ చేసాం. ఒకసారి చూపిస్తారా? తప్పకుండా మనం ఫస్ట్ క్లాప్స్ కొడదాం. అంటే నువ్వు చేయడానికి కొంచెం అనువుగా లేదు కాబట్టి మీరు చేసి నేను చేసి చూపిస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయి. అలాగే చాలా ఆక్సిజన్ ఫ్లో పెరుగుద్ది. చాలా బ్రైట్గా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. మనం ఫస్ట్ 9 times క్లాప్స్ 1 2 3 4 5 6 7 8 9 సున్నితంగా కొట్టకండి, గట్టిగానే కొట్టాలి. ఇలా అంటే ఏముంది, ఆ ప్రెజర్ మన బాడీలో షేక్ అవ్వాలి, ఆక్సిజన్ ఫ్లో పెరగాలి. అందుకని సౌండ్ అంటే సౌండ్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ ప్రెజర్ ఇంపార్టెంట్. ఇక్కడ అన్నీ తగలాలి, టచ్ అవ్వాలి. తర్వాత ఇక్కడ 9 times 1 2 3 4 5 6 7 8 9 నేను చాలామందిని చూశాను. మన వీడియో చూసిన తర్వాత చాలామంది పార్కులో ఆటలో చేస్తున్నారు. అలా కాదు, కందిపోయినా పర్వాలేదు, గట్టిగా కొట్టండి. దెబ్బ తగలకుండా డొప్ప పెడితే ప్రెజర్ తగులుతుంది. అక్యుప్రెజర్ లాగా ఆ వాక్యూమ్ ప్రెజర్ తగులుతుంది, సౌండ్ వస్తుంది, దెబ్బ తగలదు. ఇలా అయితే దెబ్బ తగులుతుంది, ఇది కేవలం సౌండ్ వస్తుంది. ఆ వైబ్రేషన్ రావాలి. అలాగే 9 times ఇప్పుడు మళ్ళీ మనం రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 ఇది మళ్ళీ రిపీట్ 3 times 1 2 3 4 5 6 7 8 9 1 2 3 సహజంగా స్ట్రెస్ వల్ల కూడా డయాబెటిక్ పెరుగుతుంది అని అంటారు. ఇవి చేయడం వల్ల స్ట్రెస్ రిలీఫ్. ఇప్పుడు ట్యాపింగ్ 3 times, నేను 2 times చేశాను, 3 times చేయండి. ఇంకొకసారి ఎక్కువ చేసినా పర్వాలేదు. మీరు బిఫోర్ ఆఫ్టర్ కూడా మీ దగ్గర ఆ చిన్న మిషన్లు, బ్లడ్ టెస్టింగ్ మిషన్లు ఉంటే పెట్టుకుని చూసుకోండి. ఆ చేంజ్ ఓవర్ 1 hourలో తెలుస్తుంది. ఇలా మనం ఇప్పుడు బాడీని షేక్ చేయడం అంటే దీనివల్ల స్ట్రెస్ తగ్గుద్ది. మనకి అదేదో సినిమాలో వెంకీ స్ట్రెస్ రిలీఫ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా రిలాక్స్డ్గా ఇన్హేల్ ఎక్సేల్ గాలిని తీసుకొని బంధించి
ఇలా ఫ్రీ మూమెంట్ చేయడం వల్ల బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా అంటే అన్కంఫర్టబుల్గా అన్ఈవెన్గా తిరుగుతూ ఉంటాయి. ఒక సెల్స్ అన్నీ కూడా ఒక యూనిక్ లెవెల్లోకి వస్తాయి. అప్పుడు ఆ బ్లడ్ ఫ్లో అయ్యి ఆక్సిజన్ ఫ్లో అయ్యి పెరిగి విపరీతమైన ఆయాసం వచ్చేస్తుంది. అవును, ఆయాసం వస్తాం చిన్నదానికి కూడా. చాలా సింపుల్గా ఉంటుంది కానీ విపరీతమైన ఆయాసం వస్తుంది. ఇట్లా ఎన్ని మినిట్స్ చేయమంటారు? 5 minutes. 5 minutes. అలాగే చేతులు పైకెట్టి అంటే బ్లడ్ ఫ్లో తల నుంచి కిందకు వస్తూ ఉంటుంది. కాళ్ళ నుంచి అది బాగా పైకి లేపాలి. ఇలా చాలా రిలాక్స్డ్గా తర్వాత 2 నిమిషాలు అలా ఒక 5 నిమిషాలు చేసిన తర్వాత మీ బాడీ అంతా ఒక రకమైనటువంటి ట్రిక్లింగ్ సెన్సేషన్, కరెంట్ పాస్ అవుతున్నట్టు వస్తుంది. మీరు చేతులను గమనిస్తే చేతుల్లో ఆ ట్రిక్లింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఒక సూక్ష్మదర్శిని ద్వారా చూస్తే బాడీ నుంచి ఆ డెడ్ సెల్స్ రాలిపోవడం కనిపిస్తుంది. స్ట్రెస్ రిలీఫ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ కూడా మనకు కరెక్ట్. ఇందులో చాలా ఉన్నాయి ఇంకా చేయడానికి. ఇప్పుడు ట్యాపింగ్ థెరపీలో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కిడ్నీ కొంచెం ఫంక్షన్ తక్కువ ఉంది. ఇలా రొటేషన్ చేస్తూ ఇక్కడ ఏముంది, ఏ కిడ్నీ ఉంది ఇక్కడ? అవును, రైట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ. ఈ ట్యాప్ ఇక్కడ తగలాలి. ఇట్లా రొటేట్ చేస్తే ఇక్కడ తగలేలాగా ట్యాప్ చేయాలి. ఇటు వచ్చినప్పుడు ఇక్కడ ఏముంది, రైట్ లివర్ యాక్ట్ అవుతుంది. దీన్ని ఇక్కడ కొట్టింది, ఇది వెనకాల కిడ్నీ కొట్టింది. ఇక్కడ ఏముంది, రిబ్స్, స్ప్లీన్ ఉంటుంది. అవును, స్ప్లీన్ ఆర్గాన్ ఉంటుంది ఇక్కడ. ఇది దీన్ని ట్యాప్ చేయడం వల్ల స్ప్లీన్ యాక్ట్ అవుతుంది. అంటే మనం ఎయిర్లోంచి ఎనర్జీని రిసీవ్ చేసుకునేటువంటిది స్ప్లీన్, ఇది యాక్ట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత స్టమక్ చాలా ఇబ్బంది పడి ఉంటుంది. అందుకని ఏంటంటే పొట్ట దగ్గర ట్యాప్ చేయాలా. నాభి, మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి తాబేలు, 5 పంచవ ప్రాణాలని పట్టుకుని ఉన్నటువంటి ఒక తాబేలు ఉంటుంది. దాన్ని అంటే ఇలా ఇది చెయ్యాలి ఒరిజినల్గా. ఇట్లా పిడికల్ బిగించి 9 times. ఇది కూడా 9 times. లివర్ టాక్సిన్స్ క్లియర్ అవుతాయి, స్ప్లీన్ ఆర్గాన్ టాక్సిన్స్ క్లియర్ అవుతాయి, టోటల్ బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. రైట్, బ్యూటిఫుల్. ఇది పొద్దున్నే చేయమంటారు? ప్రతిరోజు పొద్దుట సాయంత్రం 2 పూట్ల సూర్యోదయ సమయంలో చేస్తే, సన్ రైజ్ సన్సెట్లో చేస్తే మీ ఆరోగ్యం అద్భుతం, అమోఘం. అంటే అవి చెప్పేస్తున్నాను కదా, నేను ఆరోగ్యవంతునేనా? ఆరోగ్యవంతులే. ఇందాక లిఫ్ట్ జనం ఎక్కువ ఉన్నారని ఏం చేశాను, ఎక్కేసి వచ్చేసి. ఎన్ని ఫ్లోర్లు? 5th floor. ఇది ఎక్కేసి వచ్చేసి నేను ఒక్క ఫ్లోర్ ఎక్కేసరికి ఆయాసం వేస్తాను. అంటే అలవాటు, నాకు అలవాటు. ప్రతిరోజు మనం చేసేది, నేను ఏదైతే చేస్తానో అది మీకు చెప్తాను. ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. మనం అనుభవించింది. నేను ఆరోగ్యవంతున్నాయి, ఆరోగ్యం గురించి మాట్లాడాలి. నేను ట్యాబ్లెట్లు వేసుకుంటూ ట్యాబ్లెట్లు మానేయండి అని అనకూడదు. నా వెయిట్ BMI ఉంటారు, దాన్ని ఏదో ఉంటారు కదా, BMI, మీరు నన్ను చెక్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్, ఆల్ రైట్. భగవంతుడి దయ వల్ల సూర్యనారాయణ అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉన్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇవన్నీ మీకు చెప్తాను. ఖచ్చితంగా చాలా అద్భుతంగా వివరించారు సార్. ఏం చెయ్యాలో, అటు ఇంటేక్ ఎలా ఉండాలి, ఎక్సర్సైజ్ ఎలా ఉండాలని చేసి కూడా చూపించారు. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యోస్మి. సూర్యోస్మి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.